హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శశికాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం వైజాగ్ జూ పార్క్ అయితే వచ్చేసాం. సో ఇది నేను కూడా ఇప్పటి వరకు జూ పార్క్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. చిట్టుని కూడా తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చిట్టు ఎలా ఎక్సైట్ అవుతుందా అని చూడాలనిపించింది. ఫస్ట్ అయితే ఎలిఫెంట్స్ చూడడానికి అయితే వచ్చేసాం. అండ్ మేమైతే కార్లో వెళ్ళాం. సో 750 రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్. అండ్ అక్కడైతే బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పర్ పర్సన్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా సైకిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ప్రతి యానిమల్కి ఒక డిస్క్రిప్షన్ బోర్డ్ అనేది ఇచ్చారు, వాటి సైంటిఫిక్ నేమ్, ఏ ఫుడ్ తీసుకుంటే అలా డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇంకా మనం అడాప్ట్ చేసుకోవచ్చు కూడా ఇలా యానిమల్స్ని. ఇక్కడైతే మంకీస్ ఉండేవి. మంకీస్ కోసం అయితే అలా టైర్స్, రోప్స్ అయితే అరేంజ్ చేశారు. కానీ మాకైతే మంకీ కనిపించలేదు మేము వెళ్ళేటప్పుడు. ఇంకా అలా అయితే టైగర్స్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. లెపర్డ్ చూడడానికి వెళ్ళాం కానీ అది పడుకుపోయింది. చిట్టు అయితే అన్నిటికీ హాయ్ చెప్తుంది వెళ్తూ ఉంటే. ఇంకా ఇక్కడ రూట్ మ్యాప్స్ అయితే పెట్టారు. అలా మనం డైరెక్షన్ అది దానిలో చూసుకోవచ్చు. ఫైనల్గా 2 టైగర్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి అయితే ఆడుకుంటున్నాయి. టైగర్ని అలా దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైం. వైజాగ్ జూ అయితే ఎవ్రీ మండే హాలిడే. అండ్ 9:30కి ఓపెన్ అయ్యి 5 వరకు అయితే ఉంటుంది. అయితే రాయల్ బెంగాల్ టైగర్ అంట. చిట్టు అయితే టైగర్స్ అంటే చెప్తుంది కదా, సౌండ్స్ చెప్తుంది కదా, ఎక్సైటెడ్గా ఉంది. చిట్టు కొంచెం హాయ్ చెప్తూ ఫ్లయింగ్ కిస్ ఇమ్మంటే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. తర్వాత టైగర్ మాకు దగ్గరగా వచ్చింది. దగ్గర అంటే దూరం ఉండేది 2 ఫస్ట్, తర్వాత దగ్గరగా వచ్చింది. ఎలా ఉంటుంది టైగర్? నువ్వు తెలుస్తుంది అనటానికి. బాయ్ చెప్పు. బాయ్. నెక్స్ట్ అది చూసేసాక అలా వెళ్తూ ఉంటే మాకైతే వైట్ టైగర్ కనిపించింది. మేము ఈవినింగ్ వెళ్ళాము 4కి అలా. అండ్ 5:30 వరకు అయితే ఉన్నాం. వైట్ టైగర్ అటువైపే చూస్తుంది. తర్వాత బర్డ్స్ చూడడానికి అయితే వెళ్ళాం. బర్డ్ షిప్పింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన వెంటనే భలే అనిపించింది ఆ సౌండ్స్ అవన్నీ. ప్యారెట్స్ అయితే ఫస్ట్ ఉన్నాయి, ఎల్లో కలర్. నాకు బర్డ్స్ నేమ్స్ కొన్ని తెలియలేదు. ఇంకా క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జూలో. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. నా చిట్టుతో ఆడుకో. ఓకే అన్నది చిట్టు వస్తుందంట మన ఇంటికి. ఓకేనా? ఇలాగ ప్యారెట్, టైగరు, ఎలిఫెంట్ అందరూ లైన్ దగ్గరికి వచ్చి
ఫుడ్ కావాలి అని అడుగుతారంటలే అదేంటి అంటే తర్వాత అయితే లయన్ చూడడానికి వెళ్ళిపోయాం, ఎందుకంటే 5కి యానిమల్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయంట. సో 2 ఫీమేల్ మేల్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. చాలా దూరంగా ఉంది, దగ్గరకు వచ్చిద్దేమో అని చూసాం కానీ అప్పటికి రాలేదు. సో తర్వాత అయితే అలా వెళ్ళిపోయాం. దొచ్చింది అని చెప్పు, అది చెప్పు మరి. అందరూ అక్కడికి వెళ్ళొద్దు మీరందరూ అని చెప్పి, మీరందరూ అక్కడికి అక్కడ ఉన్నాయి వద్దు చూడు, అన్నీ ఆన్ చేస్తున్నట్టు వాళ్ళకి బాగా ఆన్ చేస్తున్నట్టు చూడు అవన్నీ ఆన్. ఇప్పుడైతే బెంగాల్ ఫాక్స్ చూడటానికి అయితే వచ్చేసాం. అది పిల్లి అంట, జంగిల్ క్యాట్ అంట. ఇది అక్కడికక్కడే తిరుగుతూనే ఉంది అలా. ఇది స్క్విరల్ మంకీ అంట, అందుకే చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, స్క్విరల్ లానే సేమ్. స్క్విరల్ మంకీ అంట, ఇది స్క్విరల్ మంకీ. అందుకు ఉడతలో కడతారు క్యాట్ని చూసావా, చూడు కదా పిల్లి క్యాట్ అదే క్యాట్ పిల్లి పిల్లి క్యాట్ని క్యాంటీనా సైడ్లో ఏంటి? ఓహో ఇయర్కా? ఏ చిటు చిటు. ఈ హిప్పోపటామస్ చూసేసాక అలా వెళ్తుంటే మాకు స్నేక్స్ బోర్డ్ కనిపించింది కానీ వెళ్ళలేదు. స్నేక్స్ అంటే కొంచెం భయం. సో మళ్ళీ నైట్ కలలోకి వస్తాయి కదా, సో అందుకోసం అయితే వెళ్ళలేదు. బాబు ఎల్లకిచ్చాడు ఇప్పుడైతే బటర్ఫ్లైస్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని వచ్చేసాం బయటకి. ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. సో జిరాఫీ కనిపించింది. జిరాఫీ నెక్ నిజంగా చాలా లాంగ్ ఉంది, ఇంకా చాలా హైట్ ఉంది. 2 జిరాఫీస్ అయితే ఉన్నాయి దీనిలో. వాటి ప్యాచెస్ కలర్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారంట. సో ఫైనల్గా అయితే మా టూర్ అయితే ఇలా ఎండ్ అయింది. ఇంటికైతే వచ్చేసాం. ఈవినింగ్ 5:30 ఆ టైం వరకు అయితే ఉన్నాం. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే నెక్స్ట్ కైలాష్ గిరి వెళ్ళిపోయాం. ఇక్కడ అయిపోయాక అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాం.